మై డియర్ ఆస్పిరెంట్, ఆల్రెడీ మనం సెకండ్ చాప్టర్లో ఉన్నాం. సెకండ్ చాప్టర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో పోషకాల గురించి మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా పోషకాలు మనకు ఏంటిది 3 రకాలైనటువంటి పోషకాలు అయిపోయినాయి. 5 రకాలని చెప్పేసినాం. ఒకటి ఏంటి, కార్బోహైడ్రేట్స్ అని, నెక్స్ట్ ఇంకా మనకు సంబంధించిన ఫ్యాట్స్, నెక్స్ట్ అదేవిధంగా ప్రోటీన్స్, నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే ఈ మూడింటి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఏంటవి? సాధారణంగా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి మనం తీసేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే పోషకాలు ఉన్నాయి. చెప్పినాను కదా, ఇది చాలా పెద్ద చాప్టర్. ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా బిట్ ఉంటుంది. ఆ బిట్ని మనము గెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. సో ఇంకా విషయం ఏంటి అనేటువంటి విషయాలను గమనించినట్టయితే, సాధారణంగా ఇప్పటి వరకు మనము సూక్ష్మ స్థూల పోషకాలను వర్గీకరించుకోవడం అనేటువంటి జరిగింది. ఏంటిది? స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, సిపిఎఫ్ అని చెప్పేసుకోవడం జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అనేటువంటి విషయాన్ని గిట్ట తీసుకున్నట్టయితే సూక్ష్మ పోషకాలు. ఇవి స్థూల పోషకాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఎక్కువ మొత్తంలో శరీరానికి అవసరం. సో ఇప్పుడు కావాల్సినవి ఏంటి ఈ పోషకాలలో? విటమిన్స్ అండ్ మినరల్స్. ఓకేనా? విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవి ఏంటి నాన్న? సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అయితే ఇవేంటి అని అంటే ఈ 3 స్థూల పోషకాలుగా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. ఓకేనా? ఇవి ఏంటిది? సిపిఎఫ్లో ఏమో స్థూల పోషకాలు అయితే శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం, ఇవి తక్కువ మొత్తంలో అవసరం. సో ఇప్పుడు విటమిన్స్ అండ్ మినరల్స్ సాధారణంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తాయి. కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ శక్తిని ఇస్తా ఉంటాయని, నెక్స్ట్ ప్రోటీన్స్ పెరుగుదలకు ఉపయోగపడతానేటువంటి విషయాన్ని కూడా మనం చూసేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవి రక్షణ ఇస్తూ ఉంటాయి. రక్షణ అంటే ఏంటిది అని అంటే వ్యాధులు రాకుండా, వ్యాధులు వచ్చినప్పుడు వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఇవి ఉపయోగపడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంటుంది అన్నట్టు. సో దాన్నే మనం ఏమంటున్నామంటే రక్షణగా పేర్కొనడం జరుగుతుంది. వ్యాధుల బారిన పడకుండా ఉండేటువంటి ప్రక్రియనే రక్షణగా పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. అయితే ఇక్కడ విషయాన్ని గిట్ట మనం గమనించినట్టయితే ఆల్రెడీ మనము ఈ మూడింటి గురించి అంటే స్థూల పోషకాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏంటిది మనకు అనంటే సూక్ష్మ పోషకాల గురించి మాట్లాడదాం. సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని గిట్ట వచ్చినట్టయితే శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యేటువంటి పోషకాలను, ఇక్కడ తక్కువ మొత్తంలో అవసరమయ్యేటువంటి పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. దీంట్లో ఏమేమి ఉన్నాయి? 2 మాత్రమే కనబడుతుంటాయి. ఏంటంటే విటమిన్స్ అండ్ మినరల్స్కు సంబంధించినటువంటిగా మనం చూడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఇప్పుడు మనము విటమిన్స్ అండ్ మినరల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో మినరల్స్ ఖనిజ మూలకాలు. ఓకేనా? ఖనిజ మూలకాలు గుర్తుపెట్టేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అన్న. ఖనిజ మూలకాలు, ఖనిజ మూలకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూస్తున్నాం. ఖనిజ మూలకాలు అంటున్నాం. సాధారణంగా నేను ఇంతకుముందు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పిన. ఏంటది అనంటే సింపుల్, గుర్తుపెట్టేసుకోండి. సృష్టిలో ఉండేటువంటి ఏ పదార్థమైనా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ చేత నిర్మితం అనేటువంటి విషయం నేను చెప్పేసిన. సో ఇక్కడ ఖనిజ మూలకాలు అనేటువంటి గుర్తుపెట్టేసుకోండి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ చేత నిర్మించబడని పదార్థాలు గుర్తుపెట్టేసుకోండి. వీటిని అకార్బనిక పదార్థాలు అంటాం. అంటే అకార్బనిక, గుర్తుపెట్టేసుకోండి, అకార్బనిక పదార్థాలుగా మనం చెప్పేసుకోవడం జరుగుతుంటుంది. అకార్బనిక అంటే ఏంటిది అని అంటే గుర్తుపెట్టేసుకోండి, కర్బన పదార్థము కానటువంటి పోషకాలుగా మనం పేర్కొనడం జరుగుతుంది. అంటే కార్బన్ చేత, అంటే అన్ని కార్బన్ చేత నిర్మించబడ్డాయి, కానీ ఇవి మాత్రం ఏంటిది కార్బన్ మూలకం చేత నిర్మించబడినటువంటి ఇక్కడ ఏంటిది మూలకాలుగా మనకు పదార్థాలుగా లేదా ఇక్కడ ఏంటి పోషకాలుగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. సో ఖనిజ మూలకాలు అనేటినన్నా అకార్బనిక పదార్థాలు. సాధారణంగా
ఈ అకార్బనిక పదార్థాలు శరీరంలో ఎంత శాతం బరువును కలిగి ఉంటాయి అంటే 4% బరువును కలిగి ఉంటాయి. ఎంత శాతం నాన్న? 4% బరువును కలిగి ఉండడం అనేటువంటి చూస్తుంటాం. అయితే ఈ ఏంటిది ఖనిజ మూలకాలు అనేటువంటివి సాధారణంగా ఇక్కడ మీకు ఒక చిన్న ఇంపార్టెన్స్ విషయాన్ని చెప్తున్నాను నేను. ఏంటిది అని అంటే ఇక్కడ ఖనిజ మూలకాలు ఇక్కడ చదువుతూ ఉంటాం మనం, సేమ్ అదే లెవెల్ ఇక్కడ జీవులకు ఏ విధంగా ఉపయోగపడితే మనం చదువుతూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఆవరణ శాస్త్రంలో కూడా ఇవి ఏ విధంగా ఏంటిది తమ యొక్క ప్రభావాన్ని చూపెడుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా చదువుతాం. గుర్తుపెట్టేసుకోండి. అంటే ఇక్కడ ఈ ఒక్క చాప్టర్ చదివితే దరిదాపుగా మనకు ఆవరణ శాస్త్రం ప్లస్ ఇది అంటే 2 కూడా కవర్ అయిపోతాయి. సో దరిదాపుగా ఇది ఎట్లా ఎవరు డీల్ చేయరు, నేను పక్కా చెప్తున్నా, గుర్తుపెట్టేసుకోండి. సో ఈ రెండింటిని కలిపి మనం డీల్ చేసుకుంటున్నాం. ఓకేనా? రెండింటిని కలిపి డీల్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా ఏంటిది ఒక దగ్గర సంబంధించినటువంటి సమాచారం తొందరగా దొరికిపోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. గుర్తుపెట్టేసుకోండి. సో ఇవి ఏంటి ఖనిజ లవణాలు అనేటువంటి 4% బరువును కలిగి ఉండడం జరుగుతుంటాయి. మరి వీటి యొక్క విధులు ఏంటి, ఖనిజ మూలకాల యొక్క విధులు ఏంటి అనేటువంటి విషయాన్ని గిట్ట చూసుకున్నట్టయితే సాధారణంగా ఈ ఖనిజ మూలకాలు అనేటువంటివి గుర్తుపెట్టేసుకోండి, ఇవి ద్రవాభిసరణ క్రమతను కంట్రోల్ చేస్తూ ఉంటాయి, ద్రవాభిసరణ క్రమతకు ఉపయోగపడుతుంటా ఉంటాయి. గుర్తుపెట్టేసుకోండి. ద్రవాభిసరణ క్రమతకు అంటే ఏంటిదో మనకు తెలిసిపోతుంది, కాకపోతే గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే రక్షణకు, గుర్తుపెట్టేసుకోండి, రక్షణకు కూడా అంటే ఇక్కడ వ్యాధుల బారి నుంచి రక్షించుకోవడానికి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి, ద్రవాభిసరణ కాకుండా రక్షణే కాకుండా ఇంకేం చేస్తా అంటే ఇంకా గమనించినట్టయితే కణజాలాల మరమ్మతులకు కూడా, గుర్తుపెట్టుకోండి, కణజాలాల మరమ్మతులకు కూడా ఈ ఖనిజ లవణాలు అనేటువంటివి ఉపయోగపడుతూ ఉండడం జరుగుతుంది. ఖనిజ లవణాలు అనేటువంటివి ఉపయోగపడుతుంటాయి. ఏంటిది? ద్రవాభిసరణకు, రక్షణకు, నెక్స్ట్ కణజాలాల మరమ్మతుకు ఇవి ఉపయోగపడడం జరుగుతుంటుంది. అయితే ఈ ఖనిజ లవణాలను గిట్ట తీసుకున్నట్టయితే మానవ శరీరంలో శాస్త్రవేత్తలు 50 మూలకాల వరకు 50 గుర్తుపెట్టేసుకుని 50 మూలకాల వరకు గుర్తించడం అనేటువంటి జరిగింది. 50 మూలకాల వరకు గుర్తించడం జరిగింది. ఏంటిది? ఖనిజ మూలకాలని. ఓకేనా? 50 మూలకాల వరకు మన బాడీలో ఉండడం అనేటువంటి జరుగుతుంటుంది. అయితే వీటిలో గమనించండి, కొన్ని మూలకాలు ఇక్కడ ఆవరణ శాస్త్రపరంగా గిట్ట గమనించినట్టయితే ఇక్కడ జీవుల్లో నుంచి వాతావరణంలోంచి భూమి మీదకి, భూమి నుంచి మళ్ళీ జీవుల్లోకి. ఓకేనా? సో ఇక్కడ కొన్ని మూలకాలు, ఖనిజ మూలకాలు అనేటువంటి ఏమవుతున్నాయి, జీవుల్లో నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి నాన్న? వాతావరణంలోకి వెళ్తున్నాయి. వాతావరణం నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? భూమి మీదకి వస్తున్నాయి. భూమి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి అని అంటే ఆహార పదార్థాల దాని ద్వారా జీవుల్లోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా ఏంటిది? ఖనిజ మూలకాలు అనేటువంటివి వాతావరణంలో కూడా ఏం చేస్తున్నాయి? తమ యొక్క ఏంటిది ఇక్కడ ప్రత్యేకతను చాటుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటిది జీవి నుంచి వెళ్ళి ఒక ఆవరణంలోకి, ఒక ఆవరణం నుంచి ఇంకొక ఆవరణంలోకి వెళుతూ ఏం చేస్తున్నాయి అంటే కొన్ని వలయాలను ఏర్పరుస్తున్నాయి. వాటిని మనం ఏమంటున్నామంటే జీవ రసాయనిక వలయాలు అంటాం. ఏమంటాం నాన్న? జీవ రసాయనిక వలయాలు అని చెప్పేసుకోవడం జరుగుతుంటుంది. ఏంటిది? ఖనిజ మూలకాలు అనేటువంటి మానవ శరీరంలోనే ఉండడం కాక అంటే జీవుల్లో ఉంటున్నాయి కదా. సో ఒక జీవి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? వాతావరణంలోకి, భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ అవి ఎట్లా ఏంటిది? ఆహార పదార్థాల ద్వారా కంప్లీట్ జీవుల్లోకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటిది? ఒక ఆవరణం నుంచి ఇంకొక ఆవరణంలోకి వెళ్ళిపోయి అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోయి ఒక వలయం లాంటి ఒక ఏంటిది ఇక్కడ సర్కిల్ లాంటి నిర్మాణాలను ఏర్పరుస్తున్నాయి. వీటినే మనం ఏమంటున్నామంటే జీవ రసాయన వలయాలు అని చెప్పేసుకోవడం జరుగుతూ ఉంటుంది. జీవ రసాయనిక వలయాలుగా పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే సాధారణంగా ఈ జీవ రసాయనిక వలయాలు అనేటువంటివి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గిట్ట మనం గమనించినట్టయితే 3 రకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలైనా 3 రకాలుగా ఉండడం అనేటువంటి జీవరసాయనిక వలయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉండడం అనేటువంటి జరుగుతుంటాయి. ఏంటేంటి అవి అని అంటే, ఒకటి జల వలయము,
2 వాయువలయము వలయాలు అని కూడా చెప్పేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మూడోది గిట్ట తీసుకున్నట్టయితే ఇంకోటి ఏంటిది అని అంటే అవక్షేప వలయాలు గుర్తుపెట్టేసుకోండి. మూలకాలు అనేటువంటి జీవుల నుంచి వాతావరణం నుంచి భూమిలోకి వెళ్తూ ఏంటిది కొన్ని వలయాలను ఏర్పరుస్తున్నాయి. ఏంటి ఆ వలయాలు? 3 రకాలైనటువంటి వలయాలు. ఏంటి? జల వలయం, వాయు వలయం, నెక్స్ట్ అవక్షేప వలయాలు. సో ఇక్కడ జల వలయానికి, వాయు వలయానికి మరియు అవక్షేప వలయానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కలిసిపోతే ఏం ఏర్పడుతుంది? మనకు నీరు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. H2O అనేటువంటిది ఇక్కడ జల వలయానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వాయు వలయాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే నైట్రోజన్ మరియు ఇక్కడ కార్బన్. ఓకేనా? నైట్రోజన్, కార్బన్, నెక్స్ట్ అదేవిధంగా ఆక్సిజన్ కూడా. ఓకేనా? ఆక్సిజన్ మూలకాలు కూడా. నెక్స్ట్ అవక్షేప వలయాలకు బెటర్ ఎగ్జాంపుల్ ఏంటి మనకు అనంటే సల్ఫర్ మరియు ఫాస్ఫరస్. ఓకేనా? వంటి మూలకాలు అనేటువంటివి ఏం చేస్తున్నాయి? ఒక జీవి నుంచి వెళ్ళి వాతావరణం నుంచి భూమిలోకి వెళ్ళిపోతూ, సో ఇక్కడ అవక్షేపం అంటే ప్రెసిపిటేషన్గా, ఓకేనా, ఏర్పడడం జరుగుతుంది. ఇవి వాయువుల రూపంలో ఉంటున్నాయి. నెక్స్ట్ ఇక్కడ జలం రూపంలో మనకు H2O అనేటువంటిది లభ్యం కావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకేంటిది ఈ రకమైనటువంటి వలయాలు అనేటువంటి ఖనిజ మూలకాలు అనేటువంటివి ఏర్పరుస్తున్నాయి. ఎస్, ఇవన్నీ ఇక్కడ గమనించండి ఒక్కసారి. ఖనిజ మూలకాలు అనేటువంటి అకార్బనిక పదార్థాలు అంటే కార్బన్ మూలకం చేత నిర్మించబడనటువంటి పదార్థాలుగా మనం పేర్కొంటున్నాం. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏంటి? ఇవి శరీరంలో ఎంత శాతం బరువును కలిగి ఉంటున్నాయి? 4% బరువును కలిగి ఉంటున్నాయి. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్టయితే ఇవి ఇంకేం చేస్తున్నాయి అంటే కొన్ని విధులను నిర్వర్తిస్తున్నాయి. ఏంటి ఆ విధులు అంటే రక్షణకు ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ కణజాలాల మరమ్మత్తుకు ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ ద్రవాభిసరణ క్రమతకు కూడా ఉపయోగపడడం అనేటువంటివి జరుగుతున్నాయి. ఓకేనా? సో ఇక్కడ మానవుల్లో గిట్ట తీసుకున్నట్టయితే ఎన్ని ఖనిజ మూలకాలను గుర్తించడం జరుగుతుందంటే దాదాపుగా 50 రకాల ఖనిజ మూలకాలను మనం చూడడం అనేటువంటి జరుగుతుంటుంది. నెక్స్ట్ ఈ ఖనిజ మూలకాలు మానవుల్లో ఉండడమే కాకుండా జీవుల్లో ఉండడమే కాకుండా ఇవేంటిది ఇక్కడ వాతావరణంలోకి చేరి వాతావరణం నుంచి భూమికి, భూమి నుంచి మళ్ళీ ఇక్కడికి జీవుల్లోకి ప్రసారం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఒక వలయంలాగా ఏర్పడేటువంటి ఈ వలయాలను మనం ఏమంటున్నామంటే జీవ రసాయనిక వలయాలు అని చెప్పేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఈ జీవ రసాయనిక వలయాలు అనేటువంటివి ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి. ఏంటి అంటే అవి ఒకటి జల వలయం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? నీటి వలయం అనేటువంటి హైడ్రోజన్ అంటే ఇక్కడ మనం చెప్పేసుకోవచ్చు. నీటి వలయం అనేటువంటి కంప్లీట్గా మనకు జల వలయానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ అదేవిధంగా వాయు వలయాలు అంటే కొన్ని వాయువుల రూపంలో మాత్రమే ఏంటిది ఇక్కడ సర్కిల్ మాదిరిగా ఏంటిది ఇక్కడ రౌండ్ సర్కిల్ మాదిరిగా ఏంటిది ఉంటూ వలయాలను ఏర్పరుస్తుంటే సో నైట్రోజన్, కార్బన్, ఆక్సిజన్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మూలకాలు. నెక్స్ట్ అవక్షేప వలయాలు అంటే ప్రెసిపిటేషన్గా ఒక అవక్షేపంగా ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో అదేంటి సల్ఫర్ మరియు ఫాస్ఫరస్ వలయాలు అనేటువంటి అవక్షేప వలయాలకు ఎగ్జాంపుల్గా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే సాధారణంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మానవ శరీరంలో ఇక్కడ ఖనిజ మూలకాల యొక్క వినియోగాన్ని బట్టి 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే ఇక్కడ గమనించండి. స్థూల ఖనిజ మూలకాలు, సూక్ష్మ ఖనిజ మూలకాలు. గమనించండి. స్థూల ఖనిజ మూలకాలు, సూక్ష్మ ఖనిజ మూలకాలు. స్థూల ఖనిజ మూలకాలు అంటే ఏంటి? సూక్ష్మ ఖనిజ మూలకాలు అంటే ఏంటి అంటే ఇంతకుముందు చెప్పేసినాం. శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరమయ్యేటువంటి ఖనిజ మూలకాలను స్థూల ఖనిజ మూలకాలు అంటాము. నెక్స్ట్ సూక్ష్మ ఖనిజ మూలకాలు అంటే శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యేటువంటి ఖనిజ మూలకాలను సూక్ష్మ ఖనిజ మూలకాలు అని చెప్పేసుకోవడం జరుగుతుంది. స్థూల అంటే శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం, సూక్ష్మ అంటే శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యేటువంటి ఖనిజ మూలకాలుగా మనం పేర్కోవడం జరుగుతుంటుంది. అయితే వీటికి మనకి ఎగ్జాంపుల్స్ గిట్ట మనం గమనించినట్టయితే స్థూల ఖనిజ మూలకాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ గిట్ట మనం గమనించినట్టయితే ఏమేమి మూలకాలు ఎక్కువగా యూజ్ అవుతున్నాయి అని అంటే కార్బన్,
హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్టయితే సోడియం, నెక్స్ట్ క్లోరైడ్. ఇవన్నీ కూడా ఏంటిది అని అంటే దాదాపుగా స్థూల ఖనిజ మూలకాలుగా మనకు ఉపయోగపడుతుంటాయి, శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం. అదేవిధంగా సూక్ష్మ ఖనిజ మూలకాలు, సూక్ష్మ ఖనిజ మూలకాలు అని చూసుకున్నట్టయితే సాధారణంగా సూక్ష్మ ఖనిజ మూలకాలను మనం గిట్ట గమనించినట్టయితే సింపుల్ గుర్తుపెట్టేసుకోండి. సూక్ష్మ ఖనిజ మూలకాల్లో గుర్తుపెట్టేసుకోండి ఏంటిది అని అంటే ఫెర్రస్, అయోడిన్, నెక్స్ట్ ఫ్లోరిన్, నెక్స్ట్ కోబాల్ట్, కాపర్, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే జింక్, నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్టయితే ఇంకా మనకు బోరాన్, ఇంకా సోన్, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతా అంటే బాగా వస్తుంటాయి. ఓకేనా. సో మనకి ఇంపార్టెన్స్ అయినటువంటి వాటిని మాత్రమే మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఈ స్థూల ఖనిజ మూలకాలు, సూక్ష్మ ఖనిజ మూలకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటూ మనం ముంగటికి వెళ్దాం. రైట్. దీంట్లో ఫస్ట్ వన్ ఏముంది మనకు అని అంటే స్థూల ఖనిజ మూలకాలు అనేటువంటిది ఉన్నది. సో ఇక్కడ నుంచి మనకు చాలా బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మైండ్ మీద పడుతూ ఉంటుంది, మనం ఆలోచన చేయాలా. రైట్. ఇక్కడ బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన మీద పడుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చదివేటప్పుడు ఈ విధంగా చదవండి. చదివేటప్పుడు ఈ విధంగా చదివితే ఏమైందంటే తొందరగా గ్రాస్ప్ అవుతూ ఉంటుంది, లేకపోతే తొందరగా గ్రాస్ప్ కాదు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక మూలకం గురించి చెప్పేటప్పుడు నేను ఏ విధంగా చెప్తానంటే జీవశాస్త్ర పరంగా అంటే మానవుని పరంగా ఏ విధంగా యూజ్ అవుతుంది, జీవుల పరంగా, నెక్స్ట్ ఆవరణ సంబంధమైనటువంటిదిగా ఏ విధంగా యూజ్ అవుతుంది, అట్లా చదివితే తొందరగా వచ్చేస్తా అంటే పెద్దగా మీకు సమస్య ఏమి అనిపించదు. అక్కడ మీరు మళ్ళీ చదవాల్సినటువంటి అవసరమే ఉండదు. ఓకేనా. సో ఒకటే చాప్టర్లో రెండు డివైడేషన్ అనేటువంటి కనబడుతుంటుంది, భేద పద్ధతి అంటారు, గుర్తుపెట్టేసుకోండి ఇక్కడ. సో దీనివల్ల ఏమైందంటే తొందర గ్రాస్ప్ అవుతూ ఉంటుంది. రైట్. చూడండి ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్లో మనం ఇక్కడ స్థూల ఖనిజ మూలకాలు, రైట్, స్థూల ఖనిజ మూలకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. స్థూల ఖనిజ మూలకాలు అంటే మనకి ఇంతకుముందే అర్థమైంది ఏంటిది, శరీరానికి ఏం కావాలి, ఎక్కువ మొత్తంలో అవసరం కావాలి. సో వాటిని ఎగ్జాంపుల్ కూడా చూస్తున్నాం ఏంటిది, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, సోడియం, క్లోరైడ్ అని చెప్పేసిన. ఓకేనా. సో ఇవి ఏంటిది నాన్న అంటే సాధారణంగా స్థూల ఖనిజ మూలకాలు. సో దీంట్లో నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ 3 మూలకాల గురించి చెప్తున్నా. ఓకేనా. 3 మూలకాలను పంచుకుంటూ చెప్తున్నా. ఓకేనా. రైట్. గుర్తుపెట్టేసుకోండి. సో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. దీంట్లో ఫస్ట్ ఏమున్నది మనకు కార్బన్ ఉంది. ఓకేనా. కార్బన్ అనేటువంటిది ఉన్నది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కార్బన్ అనేటువంటి స్థూల మూలకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. రైట్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్థూల ఖనిజ మూలకాలు అంటున్నాం కాబట్టి రైట్, జీవుల పరమైనటువంటి ప్రాముఖ్యత ఏంటి, నెక్స్ట్ ఇక్కడ ఆవరణ శాస్త్ర ప్రాముఖ్యత ఏంటి, నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఏంటిది ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ అవుతున్నాయా దీంతో. ఓకేనా. ఆవరణ శాస్త్రంలోనే ఇంకో విభాగం ఏంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయా ఈ మూలకాలతోటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడనే చూసుకోవాలి. ఓకేనా. సో దాని యొక్క ఏంటిది ప్రభావము, నెక్స్ట్ ఫలితము. సో ఈయనే మనం కంప్లీట్గా నేర్చేసుకున్నామంటే ఫినిష్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు మనకేమున్నది ఫస్ట్ జీవుల పరంగా. రైట్. కార్బన్ అంటున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 3 మూలకాలు మనం ఏమంటున్నామంటే జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక మూలకాలు అంటున్నాం. ఓకేనా. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలు మనం ఏమంటున్నామంటే జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక మూలకాలు. ఎందుకంటే ఒక జీవి నిర్మించబడాలన్నా, ఒక జీవిలో క్రియలు జరగాలన్నా ఖచ్చితంగా ఈ 3 మూలకాలు అనేటువంటి అత్యవసరం. వాటిలో నేను ఇప్పుడు ఫస్ట్ ఏ మూలకం గురించి మాట్లాడుతున్నా, కార్బన్ గురించి మాట్లాడుతున్నా. సో కార్బన్ అంటున్నాం కాబట్టి ఇప్పుడు సి అని పెట్టేసుకుంటున్నా. సి అంటే ఏంటిది మనకు
కార్బన్ అనేటువంటి విషయాన్ని నేను చెప్పేసుకోవడం జరుగుతుంది. రైట్, ఇక్కడ విషయం ఏంటి అనంటే కార్బన్. సాధారణంగా కార్బన్ని మనం వాతావరణంలో నుంచి చూసుకుంటుద్దాం. ఓకేనా, కార్బన్ అనేటువంటి వాతావరణంలో ఎంత శాతం ఉంది అనంటే గుర్తుపెట్టుకోండి, కార్బన్ అనేటువంటి వాతావరణంలో 1% మాత్రమే ఉన్నది. ఎంత శాతం? 1% మాత్రమే ఉండడం అనేటువంటి జరిగింది. కార్బన్ మూలకాన్ని గురించి మాట్లాడుతున్నా. ఓకేనా, 1% ఉన్నది వాతావరణంలో, 1% ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా ఒక జీవి యొక్క పొడి ద్రవ్యరాశిలో ఎంత శాతం ఉందంటే 47% ఉంటుంది. ఎంత శాతం నాన్న? 47%. జీవి యొక్క పొడి ద్రవ్యరాశిలో ఎంత శాతం ఉంటుంది? 47% ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సముద్రాల్లో గిట్ట తీసుకున్నట్లయితే ఎంత పర్సెంటేజ్ కనబడతా అంటే 71% కనబడతా ఉంటుంది. ఓకేనా, ఎంత శాతం? 71% అనేటువంటిది కనబడతా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కార్బన్ అనేటువంటిది వాతావరణంలో ఎంత శాతం ఉందన్న 1%. అదే ఒక జీవి యొక్క పొడి ద్రవ్యరాశిలో 47%. నెక్స్ట్ అదే ఇక్కడ సముద్రాల్లో గమనించండి, సముద్రాల్లో గిట్ట తీసుకున్నట్టయితే ఎంత శాతం ఉంది? 71% అనేటువంటిది మనకు కనబడతా ఉంటుంది. ఏంటిది? కార్బన్ మాత్రమే. C2 గురించే మాట్లాడుతున్నా నేను. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ గురించి నేను మాట్లాడట్లేదు, గుర్తుపెట్టేసుకోవాలి. ఓకేనా, సో ఇది వాతావరణంలో మనకు ఏ రూపంలో లభ్యమవుతూ ఉంటుంది, కార్బన్ అనేటువంటిది ఏ రూపంలో లభ్యం కావడం అనేటువంటిది జరుగుతుంటుంది అనేటువంటి విషయాన్ని గిట్ట మనం గమనించినట్టయితే సింపుల్. ఓకేనా, రైట్. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక్కడ కార్బన్ అంటున్నాం కాబట్టి 1% ఎక్కడ? ఎస్, వాతావరణంలో. నెక్స్ట్ 47% జీవి ద్రవ్యరాశిలో. నెక్స్ట్ 71% మహాసముద్రాలలో ఉంది. ఓకే, రైట్. ఇది మనం తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు. రైట్, ఇది ఇక్కడ విషయం ఏంటంటే ఇది వాతావరణంలో మనకు ఏ రూపాల్లో లభ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చూసుకుందాం. ఏ రూపాల్లో లభ్యమవుతుంది అని అంటే ఇక్కడ నల్లటి మసి రూపంలో, బొగ్గు రూపంలో, నెక్స్ట్ ఇక్కడ వజ్ర రూపంలో మరియు గ్రాఫైట్ రూపంలో కార్బన్ అనేటువంటిది లభ్యమవుతుంది. ఓకేనా, ఏంటిది? మసి రూపము, బొగ్గు రూపము, వజ్ర రూపము, గ్రాఫైట్ రూపంలో మనకు లభ్యమవుతుంది. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ విషయం ఏంది అనంటే సాధారణంగా ఒక జీవిని మండించినప్పుడు, ఓకేనా, ఒక జీవిని మండించినప్పుడు అంటే ఇక్కడ శిలాజాలను వీటిని మండిస్తాం కదా, అప్పుడు ఒక నల్లటి పొగ వెలువడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటిది? జీవులను, జంతు వ్యర్థాలను గుర్తుపెట్టుకోండి. జీవులను చనిపోయినటువంటి జీవులను ఏంటిది మండించినప్పుడు వెలువడేటువంటి పొగను నల్లటి పొగ అంటారు కదా. సో దీన్నే బ్లాక్ కార్బన్ అంటే నల్లటి పొగలో ఉండేటువంటి కార్బన్ ఏంటిది నాన్న? బ్లాక్ కార్బన్ అంటున్నాం. నెక్స్ట్ అదేవిధంగా పిడకలను, కట్టెలను మండించినప్పుడు వెలువడేటువంటి పొగను మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ బ్రౌన్, గుర్తుపెట్టేసుకోండి, బ్రౌన్ కార్బన్ అంటాం. ఏమంటాం నాన్న? బ్రౌన్ కార్బన్ అంటే ఏంటిది? పిడకలను, కట్టెలను మండించినప్పుడు వెలువడేది బ్రౌన్ కార్బన్. ఇక్కడ జీవులను దహనం చేసినప్పుడు, శిలాజాలను దహనం చేసినప్పుడు వెలువడేటువంటి కార్బన్ ఏంటిది? బ్లాక్ కార్బన్గా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. ఇది కార్బన్ యొక్క ఏంటిది? ఇక్కడ లభ్యమయ్యేటువంటి పరిస్థితులు. అయితే ఇంకా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి కార్బన్కి సంబంధించి అనంటే సాధారణంగా ఈ కార్బన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి వాతావరణంలో చూసినాం కాబట్టి ఇది వాతావరణంలో కొన్ని సమ్మేళనాలను ఏర్పరుస్తుంటాయి. ఇతర మూలకాలతో సంయోగించేది కొన్ని సమ్మేళనాలను ఏర్పరుస్తుంటాయి. ఏంటి ఆ సమ్మేళనాలు అని అంటే ఒకటి ఆ సమ్మేళనాలను గిట్ట మనం గమనించినట్టయితే అంటే ఇతర మూలకాలతో రియాక్ట్ అయ్యి కొన్ని సమ్మేళనాలను ఏర్పరుస్తుంటాయి. ఏంటి అవి? కార్బన్ మోనాక్సైడ్, ఓకేనా, కార్బన్ డయాక్సైడ్, నెక్స్ట్ మీథేన్, సిఎఫ్సి, ఓకేనా. ఇవన్నీ కూడా ఇతర ఇక్కడ మూలకాలతో సంయోగం చెంది ఏర్పరిచేటువంటి సమ్మేళనాలు. అంటే సమ్మేళన రూపంలో ఏమేమి లభ్యమవుతూ ఉంటుంది? కార్బన్ మోనాక్సైడ్ CO అని, CO2 కార్బన్ డయాక్సైడ్,
నెక్స్ట్ అదేవిధంగా CH4 మీథేన్, CFC క్లోరోఫ్లోరో కార్బన్ కూడా మనకు రావడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఓకేనా, ఇతర మూలకాలతో సంయోగించింది ఈ రూపాల్లో మనకు కనబడుతూ ఉంటుంది కార్బన్ అనేటువంటిది. అంటే వీటిని మనం ఏమంటున్నాం, సమ్మేళనాలు అని చెప్పేసి కూడా జరుగుతూ ఉంటుంది. సమ్మేళన రూపంలో కార్బన్ ఈ రూపంలో మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి, సో ఈ కార్బన్ అనేటువంటి జీవుల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే గుర్తుపెట్టేసుకోండి, జీవుల్లో కార్బోహైడ్రేట్స్ ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది కార్బన్ అనేటువంటిది. నెక్స్ట్ విటమిన్ల తయారీలో కూడా గుర్తుపెట్టుకోండి, విటమిన్ల తయారీలో, ప్రోటీన్ల తయారీలో, కొవ్వుల తయారీలో ఈ కార్బన్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది. అంటే కార్బన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఏంటిది, ఈ కార్బన్ అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కార్బోహైడ్రేట్స్ తయారీలో. కార్బోహైడ్రేట్స్ ఫార్ములా మనం తెలుసు, ఏంటిది CHO. ఓకేనా, విటమిన్, సో ఇక్కడ విటమిన్ల తయారీలో కూడా మనకు ఏంటిది ఇక్కడ ఏర్పడుతుంది, కార్బన్ అనేటువంటి పాల్గొంటుంది. ప్రోటీన్ల తయారీలో కూడా CHONS కొవ్వులు, CHO అనే దాన్ని కూడా. సో ఈ కార్బన్ మూలకం అనేటువంటిది ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, కొవ్వుల తయారీలో ఉపయోగపడుతుంది జీవుల్లో అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. వీటన్నిటి తయారీలో ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నాం. సో ఇది జీవుల పరంగా ఉపయోగం. సో ఇప్పుడు ఈ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ CH4, CFC ఉన్నది. మరి వీటి వల్ల ఉపయోగాలు ఉన్నాయా? లేవు. ఓకేనా, వీటి వల్ల ఉపయోగాలు లేవు. కానీ ఏంటి, ఇక్కడ నష్టాలు ఉన్నాయి. దేని పరంగా నష్టాలు ఉన్నాయి? ఆవరణ శాస్త్ర పరంగా నష్టాలు ఉన్నాయి. అంటే ఇక్కడ వాతావరణంలోకి చేరి ఏం చేస్తున్నాయి, కాలుష్యాన్ని కలుగజేసేటువంటి కారకాలుగా ఇవన్నీ ఉండడం అనేటువంటి జరిగింది. సో ఇప్పుడు ఈ సమ్మేళనాలకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఏమేమి ఉన్నాయి సమ్మేళనాలు? కార్బన్ మోనాక్సైడ్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇక్కడ మీథేన్ ఉంది, CFC క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ దేని గురించి మాట్లాడదాం అని అంటే కార్బన్ మోనాక్సైడ్ గురించి మాట్లాడదాం. ఏంటిది, ఆవరణ శాస్త్రపరంగా దీన్ని గమనించినట్టయితే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం ఏముంది, సమ్మేళనాలు గిట్లా కార్బన్ సమ్మేళనాలు గిట్టేసుకుంటే కార్బన్ మోనాక్సైడ్ గుర్తుపెట్టేసుకోండి, కార్బన్ మోనాక్సైడ్. ఓకేనా, C1 కార్బన్ మోనాక్సైడ్ అని చెప్పేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ అంటున్నాం కాబట్టి ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడి నుంచి వెలువడుతుంది ఫస్ట్ అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే గుర్తుపెట్టేసుకోండి, ఎక్కడి నుంచి వెలువడుతుంది అని అంటే ఇక్కడ పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు ఉన్నాయి కదా. సో శిలాజ ఇంధనాలను గుర్తుపెట్టేసుకోండి, శిలాజ ఇంధనాలను అసంపూర్తిగా మండించడం వల్ల, దేనివల్ల, అసంపూర్తిగా గుర్తుపెట్టేసుకోండి, అసంపూర్తిగా మండించడం వల్ల ఇది వెలువడుతుంది. ఏంటిది, ఇక్కడ ఏంటి, కార్బన్ మోనాక్సైడ్, పెట్రోల్ మరియు డీజిల్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వంట చెరుకు నుండి కూడా కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటి వెలువడుతూ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్టయితే ఇంకా ఏంటిది అని అంటే సాధారణంగా వంట చెరుకే కాకుండా మనకు ఇంకోటి దొరుకుతూ ఉంటుంది. ఏంటిది అది అని అంటే ఇక్కడ కిరోసిన్. నెక్స్ట్ సిగరెట్ పొగ గుర్తుపెట్టేసుకోండి, సిగరెట్ పొగ నుండి కూడా వెలువడేటువంటి వాయువు ఏంటిదంటే కార్బన్ మోనాక్సైడ్. ఎక్కడెక్కడ నుంచి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంట చెరుకు, సిగరెట్ పొగ, వీటన్నిటి నుంచి వెలువడేటువంటి వాయువు ఏంటిది అంటే కార్బన్ మోనాక్సైడ్గా మనం పేర్కోవడం జరుగుతుంటుంది. అయితే ఈ కార్బన్ మోనాక్సైడ్ యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రంగు, రుచి, వాసన లేనటువంటి వాయువుగా దీన్ని పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. నెక్స్ట్ ఇది ఏం చేస్తూ ఉంటుంది, ఒక ఉపయోగాన్ని అంటే మనకు ఒక ఉపయోగాన్ని ఇస్తూ ఉంటుంది. ఏంటది అని అంటే ఓజోన్ పొరను, వాతావరణంలో ఓజోన్ పొర కనబడుతూ ఉంటుంది స్ట్రాటోస్ఫియర్లో, ఆ ఓజోన్ పొరను ఏర్పాటు చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంటా ఉంటుంది. ఓకేనా, మరి దీనివల్ల నష్టాలు ఏంటి, ఇంకా నష్టాలు ఏంటంటే సాధారణంగా దీన్ని
ఎక్కువగా పీల్చుకోకుండా తక్కువగా పీల్చుకున్నాం అనుకోండి, మనకు అప్పుడప్పుడు గుర్తుపెట్టేసుకోండి, పొగ వస్తూ ఉంటుంది. వాహనాల నుండి వెలువడేటువంటి పొగ, వాహనాలు ఇటు పెట్రోల్ డీజిల్ తోటి నడుస్తుంటాయి కాబట్టి వాహనాల నుండి వెలువడేటువంటి పొగ ఉంటుంది కదా, అది కార్బన్ మోనాక్సైడే. సో ఆ వాసన పీల్చుకున్నాం అనుకోండి కొద్దిసేపటి వరకు, గమనించండి, తలనొప్పి, ఓకేనా, తలనొప్పి రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ప్లస్ కొద్దిసేపటి దాకా చికాకు అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, తలనొప్పి, చికాకు అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్టయితే సాధారణంగా ఈ తలనొప్పి, చికాకు కాకుండా ఎక్కువ పీల్చుకున్నాం అనుకోండి ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని గట్రా చూసుకుంటే సింపుల్, మనిషి కోమాలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకు కోమాలోకి వెళ్ళిపోతారంటే సాధారణంగా మన రక్తానికి అత్యంత ఇష్టమైనటువంటి వాయువు ఏంటి అనంటే తొందరగా, అంటే ఆక్సిజన్ కంటే తొందరగా రియాక్ట్ చెందేటువంటి వాయువు ఏంటిది హిమోగ్లోబిన్తో, అంటే కార్బన్ మోనాక్సైడ్. సో ఇది హిమోగ్లోబిన్ తోటి రియాక్ట్ చెంది ఏంటి తొందరగా కార్బన్, ఇక్కడ మోనాక్సైడ్ అనేటువంటిది రియాక్ట్ చెంది కార్బాక్సీ హిమోగ్లోబిన్ని ఏర్పరుస్తుంది. యాజ్ అ రిజల్ట్ ఇది బాడీలోకి ప్రవేశించేసి సో ఎక్కడక్కడ చర్యల్ని ఆపేసేస్తా అంటే కొద్దిసేపటి వరకు. సో తలనొప్పి, చికాకు అనేటువంటి అందుకే రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మన రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్కి అత్యంత ఏంటిది ఇక్కడ తొందరగా వ్యాప్తి చెందేటువంటి వాయువు ఏంటిదంటే కార్బన్ మోనాక్సైడ్గా మనం పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. సో ఇది CO, వాతావరణానికి సంబంధించినటువంటి కార్బన్ మోనాక్సైడ్ మరియు జీవులకు సంబంధించిన కార్బన్ మోనాక్సైడ్, దాని ఫలితాల గురించి మనం చూసేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం కార్బన్ సమ్మేళనాలను చూస్తున్నాం, గుర్తుపెట్టేసుకోండి. ఇదంతా కూడా ఏంటిది అంటే ఏంటిది కార్బన్ మోనాక్సైడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఎక్కడి నుంచి లభిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా, ఎక్కడి నుంచి లభిస్తుంది, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, నెక్స్ట్ ఇంకేంటిది, అది ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉందో చూసినాం. నెక్స్ట్ అదేవిధంగా ఎలాంటి లక్షణాలను కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది కార్బన్ మోనాక్సైడ్. కార్బన్లో కార్బన్ మోనాక్సైడ్ మాత్రమే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్దాం అనంటే కార్బన్ డయాక్సైడ్కి వెళ్దాం, చూద్దాం. మరి ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ చాలాసార్లు మనకు ఏంటి పడ్డాయి. ఇక్కడ నుంచి కార్బన్ డయాక్సైడ్, ఓకేనా, కార్బన్ డయాక్సైడ్. సో కార్బన్ డయాక్సైడ్ సాధారణంగా మన వాళ్ళు కార్బన్ అనేసరికి ఏమవుతుంది ఏంటిది 003 అమౌంట్ గుర్తొస్తూ ఉంటుంది, అవునా, 003% గుర్తొస్తూ ఉంటుంది. రైట్, ఇక్కడ గమనించండి, సాధారణంగా కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి వాయువు గిట్ట చూసుకుంటే ఇది వాతావరణంలో ఎంత శాతం ఉంది అనంటే 0.03% ఉన్నది. సో ఇప్పుడు ప్రస్తుతం పెరిగింది, గుర్తుపెట్టేసుకోండి. సో ఇప్పుడు ప్రస్తుతం అంటే మాత్రం ఎంత పెట్టాలి, 0.04%గా మనం పెట్టేసుకోవాలి, ఓకేనా. ప్రస్తుతం ఉన్నటువంటి అంటే మాత్రం 0.03, బుకిష్ నాలెడ్జ్ ప్రకారం ఎంత 0.03% మాత్రమే కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది ఉన్నది వాతావరణంలో. అయితే ఇక్కడ విషయం ఏంటి అనంటే ప్రస్తుతం అంటే 0.04 పెట్టండి, ఓకేనా. సాధారణంగా అంటే మాత్రం 0.03గా పెట్టేసుకోండి, ఓకేనా. రైట్, అయితే ఇక్కడ విషయం ఏంటి అనంటే సాధారణంగా మనకు కార్బన్ డయాక్సైడ్ గిట్ట గమనించినట్టయితే ఇది శ్వాసక్రియ నుండి వెలువడేటువంటి వ్యర్థమైనటువంటి వాయువు, గుర్తుపెట్టుకోండి. శ్వాసక్రియ నుండి వెలువడే వ్యర్థమైనటువంటి వాయువుగా ఉంది, అవునా కాదా. మనము ఏం రిలీజ్ చేస్తాంట శ్వాసక్రియలో CO2, ఆక్సిజన్ పీల్చుకొని CO2ను రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో వ్యర్థమైనటువంటి వాయువుగా ఉండడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా ఇది ఎక్కడి నుంచి అనంటే కర్మాగారాల నుండి, ఓకేనా. కర్మాగారాలంటే ఫ్యాక్టరీస్, గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టరీస్ నుంచి అంటే ఏ ఫ్యాక్టరీస్ అనంటే బొగ్గు గనులు, నెక్స్ట్ ఇక్కడ ఏంటిది మనకు విద్యుత్ కేంద్రాల నుంచి, ఆయిల్ ఫ్యాక్టరీల నుంచి కూడా ఈ కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది రిలీజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా అగ్నిపర్వతాలు పేలినప్పుడు కూడా, రైట్, అగ్నిపర్వతాలు పేలినప్పుడు కూడా కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ రెండు కూడా విడుదలవుతున్నాయి, ఓకేనా. అగ్నిపర్వతాలు పేలినప్పుడు కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ రెండు కూడా విడుదల కావడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా వాయువు అనేటువంటిది ఏంటి CO2 వాయువు అనేటువంటిది విడుదల కావడం అనేటువంటి జరుగుతుంది. సో మరి ఇది ఎవరికన్నా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. ఎవరికి? మొక్కలకు, రైట్. ఇక్కడ ఉపయోగానికి గిట్ట గమనించినట్టయితే మొక్కలకు ఉపయోగపడుతుంది. ఎందుకు అనంటే మొక్కలలో ఏ వాయువు ఉపయోగపడుతుంది? CO2, ఓకేనా. ఎందుకు ఉపయోగపడుతుంది అనంటే
కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని, గుర్తుపెట్టేసుకోండి, కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని ఏం చేస్తూ ఉంటుంది, ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటుంది, అంటే గ్లూకోజ్ని తయారు చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టేసుకోండి, గ్లూకోజ్ను తయారు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది. సో ఇది మొక్కలకు ఏంటిది, కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి ప్రక్రియలో ఆహార పదార్థాలను తయారు చేసుకోవడానికి CO2 వాయువు అనేటువంటిది ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంటుంది. ఇది ఉపయోగం. సో మరి దీనివల్ల నష్టాలు ఏమన్నా ఉన్నాయా? ఎస్, ఇక్కడ మనకు కావాల్సింది ఇదే. ఓకేనా? సో నష్టాలు ఉన్నాయి. ఏంటి ఆ నష్టాలు అని అంటే గుర్తుపెట్టేసుకోండి. దీనిలో ఉన్నటువంటి నష్టాల గిట్ట మనం గమనించినట్టయితే సాధారణంగా నష్టం ఏంటి అనంటే ఇది ఒక ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఏంటి ఆ ప్రభావం అనంటే గుర్తుపెట్టేసుకోండి, గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్, దీన్నే మనం ఇంకో పేరుతోటి భూతాపము అంటాం. ఏమంటాం నాన్న? భూతాపము. లేదా దీన్నే మనం ఏమంటే ఇంకో పేరుతోటి హరిత గృహ ప్రభావము అంటాం. ఏమంటాం నాన్న? హరిత గృహ ప్రభావంగా దీన్ని పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఏంటిది? CO2 మెయిన్గా ఏం చేస్తుందంటే భూమిని వేడెక్కించేటట్లు చేస్తుంది. CO2 అంటే భూమి వేడి కావడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే CO2నే. సో ఇది కాలుష్యకారకంగా కాకుండా ఏంటిది, వాతావరణాన్ని అంటే భూమిని వేడెక్కించేటువంటి వాయువుగా ఇది ఉపయోగపడుతుంది. రైట్, ఎట్లా వేడెక్కుతుందో కూడా మనం చూద్దాం. సో దీన్ని గమనించండి, గ్లోబల్ వార్మింగ్, భూతాపం, హరిత గృహ ప్రభావం లేదా భూమి వేడెక్కడం అని కూడా అంటారు. భూమి వేడెక్కడం అని కూడా అనడం జరుగుతుంటుంది. ఏ వాయువు వల్ల వేడెక్కుతుంది అని అంటే మెయిన్గా 70% CO2 వాయువు వల్ల వేడెక్కుతుంది. ఓకేనా? 70% CO2 వాయువు వల్ల వేడెక్కుతుంది. ఎట్లా వేడెక్కుతుంది అని అంటే ఇంకా మిగతా 30% ఇతరతర వాయువులు ఉంటాయి, వాటిని కూడా చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ 70% దీనివల్ల వేడెక్కుతుంది. రైట్, ఎట్లా వేడెక్కుతుంది అనేటువంటి విషయాలు గిట్ట చూసుకున్నట్లయితే దాన్నే మనం ఏమంటారు, భూమి వేడెక్కేటువంటి ప్రభావాన్ని లేదా ప్రక్రియను మనం ఏమంటున్నామంటే, భూమి వేడెక్కేటువంటి ప్రక్రియను మనం ఏమంటున్నామంటే హరిత గృహ ప్రభావము. హరిత గృహ ప్రభావము, హరిత గృహ ప్రభావం. దీన్ని ఈ భూమి వేడెక్కడం లేదా దీన్ని మనం ఏమంటాం గ్లోబల్ వార్మింగ్ అన్నాం కదా. గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి పదాన్ని వాడినటువంటి వ్యక్తి వాల్మెస్ బ్రోకర్ అనేటువంటి సైంటిస్ట్ ఈ ప్రభావం లేదా గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి పదాన్ని వాడడం అనేటువంటి జరిగింది. రైట్, ఇక్కడ మనం చూసుకుంటే భూమి వేడెక్కడం అంటే ఏంటి లేదా హరితగృహ ప్రభావం అంటే ఏంటిది అని అంటే వీడు సూర్యుడు. ఓకేనా? వీడు సూర్యుడు. నెక్స్ట్ ఇక్కడ భూమి ఉన్నది. ఓకేనా? ఇక్కడ భూమి ఉన్నది. సో సాధారణంగా మనకు దీంట్లో సౌరపుటం అంటే ఏంటో కూడా అర్థం తెలుసుకోవాలి. సౌరపుటం. ఓకేనా? సౌరపుటాన్ని గిట్ట తీసుకున్నట్టయితే సూర్యుని నుంచి వేడి అనేటువంటిది భూమిని చేరడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇక్కడ సూర్యుని నుంచి భూమి గ్రహించే సూర్యకిరణాల నుంచి భూమి గ్రహించేటువంటి వేడిని మనం ఏమంటున్నామంటే సౌరపుటం అంటాం. అంటే భూమి గ్రహించేటువంటి వేడిని మనం ఏమంటున్నామంటే సౌరపుటం అంటాం. సో ఎంతవరకు అయితే ఇక్కడ గ్రహించే సామర్థ్యం ఉందో భూమికి అంతే సామర్థ్యాన్ని తీసుకుంటుంది, అంటే అంతే వేడిని తీసుకుంటుంది. సో ఎక్కువ తీసుకోదు. సో ఎక్కువ అయితే వేడిని ఏం చేస్తూ ఉంటుంది, మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది, రిటర్న్ పంపించేస్తూ ఉంటుంది. సో ఈ పంపించేటువంటి ప్రక్రియని మనం ఏమంటున్నామంటే ఆల్బిడో అంటాం. ఏమంటాం నాన్న? ఆల్బిడో. సో ఎంత కావాలో అంత తీసుకుంటుంది టెంపరేచర్ని. దాని తర్వాత ఏం చేస్తూ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ రిఫ్లెక్ట్ పైకి పంపించేస్తూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఏంటిది? ఆ వేడిని అంతటిని కూడా. సో ఇక్కడ పైకి పంపించేటువంటి ప్రక్రియని లేదా పరావర్తన ప్రక్రియని మనం ఏమంటున్నామంటే ఆల్బిడో అని చెప్పేసుకోవడం జరుగుతుంటుంది. సో ఇక్కడ ఆల్బిడో అంటున్నాం కాబట్టి ఈ ఆల్బిడో యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సాధారణంగా పైకి పంపించేటువంటి ప్రక్రియను ఆల్బిడో అంటున్నాం. అయితే ఇక్కడ పైకి పంపించేటప్పుడు వాతావరణంలో మనకు కొన్ని గ్యాసెస్ ఉన్నాయి. ఏంటి అని అంటే CO. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి, వాతావరణంలోని గ్యాసెస్ గిట్ట మనం గమనించినట్టు ఏమేమి గ్యాసెస్ ఉన్నాయి? CO ఉన్నది, CO2 ఉన్నది, నెక్స్ట్ CFC వాయువులు ఉన్నాయి, HFC వాయువులు ఉన్నాయి,
ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే మీథేన్, మార్స్ గ్యాస్, నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా ఇక్కడ వాతావరణంలో ఉన్నాయి. దీంతో పాటు ఏమున్నది, ఇంకా నీటి ఆవిరి అనేటువంటిది కూడా ఉంటుంది వాతావరణంలో. సో ఇవన్నీ ఉండి ఏం చేస్తున్నాయి అనంటే సాధారణంగా ఈ ఏంటిది ఆల్బిడో అంటే పరావర్తనం చెందించేటువంటి వేడి ఉన్నది కదా, ఆ వేడిని ఏం చేస్తున్నాయి అంటే ఈ వాయువులన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే గ్రహిస్తున్నాయి. అంటే వాతావరణంలో ఉండేటువంటి వాయువులన్నీ ఇక్కడ ఏంటిది ఈ వేడిని గ్రహిస్తున్నాయి. అంటే పైకి వెళ్ళేటువంటి పరావర్తనం చెందించేటువంటి వేడిని గ్రహించడం జరుగుతుంది. దాంట్లో మెయిన్గా ఏది ఎక్కువ గ్రహిస్తుంది, CO2 అనేటువంటి గ్రహిస్తుంది. దాని తర్వాత మీథేన్, CH4 అనేటువంటిది మార్స్ గ్యాస్ అంటున్నాం. సో అది గ్రహించడం అనేటువంటి జరుగుతుంది. ఫలితంగా ఏమైతే అంటది అంటే సాధారణంగా ఉండవలసినటువంటి ఉష్ణోగ్రత కంటే ఇంకెక్కువ టెంపరేచర్ అనేటువంటి పెరిగిపోతుంది. ఓకేనా. సాధారణంగా భూమికి ఎంత అంటే సగటు ఉష్ణోగ్రత గిట్ట తీసుకుంటే 15 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి. ఓకేనా, సగటు ఉష్ణోగ్రత నేను చెప్పేది. ఓకేనా. సో అంతకు మించినటువంటి ఉష్ణోగ్రత అనేటువంటిది ఇంకెక్కువగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఈ హీట్ ట్రాపింగ్ గ్యాసెస్ అంటే హీట్ని గ్రహించుకునేటువంటి వాయువులన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే అక్కడ ఉండేటువంటి ఆ వేడిని గ్రహించేసి ఏం చేస్తున్నాయంటే భూ ఉపరితలాన్ని ఏం చేస్తున్నాయి, వేడెక్కిస్తున్నాయి. ఫలితంగా ఏమవుతుందంటే భూ ఉపరితలం పైన వేడి ఉందంటే భూమి కింద కూడా ఏముంటుంది మనకు వేడి. అంటే భూమిపైన మనకు భూమిపైన ఉన్నటువంటి మనం కూడా ఎలాంటి వాతావరణాన్ని చవి చూడాల్సి వస్తుంది, వేడి వాతావరణాన్ని. ఫలితంగా ఏమవుతా ఉంటుంది అని అంటే సో ఈ విధంగా గమనించండి, ఈ విధంగా ఏంటిది భూమి వేడెక్కడం వల్ల జరిగేటువంటి పరిణామాన్ని మనం ఏమంటామంటే హరిత గృహ ప్రభావం లేదా ఏంటిది భూమి వేడెక్కడం అని చెప్పేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి మెయిన్ కారకురాలు ఎవరు అని అంటే CO2 వాయువు. 70% CO2 వాయువు, మిగతా వాయువులన్నీ కూడా తక్కువగానే ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో అది ఇక్కడ విషయం ఏంటి అని అంటే సాధారణంగా ఈ వాతావరణం వేడెక్కడం వల్ల లేదా ఇక్కడ భూమి ఉపరితలం వేడెక్కడం వల్ల మనకు నష్టాలు కూడా ఏర్పడతాయంటే అంటే CO2 వల్ల వచ్చేటువంటి అంటే ఇక్కడ హరిత గృహ ప్రభావం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి, భూమి వేడెక్కడం వల్ల నష్టాలు ఏం జరుగుతాయి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టాలంగిట మనం గమనించినట్టయితే ఏమేమి నష్టాలు ఉంటాయి అని అంటే సింపుల్ గుర్తుపెట్టేసుకున్నానా. సాధారణంగా నష్టాలు ఏంటి అని అంటే హరిత గృహ ప్రభావం వల్ల ధ్రువాల వద్ద ఉండేటువంటి మంచు కరిగిపోతుంది. అవునా, భూమి వేడెక్కడం వల్ల ఏంటిది ధ్రువాల వద్ద ఉండేటువంటి మంచు కరిగిపోతుంది. అవునా, ధ్రువాల వద్ద మంచు ఉంది కదా, ఇది కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఏమైతే నీరుగా మారుతుంది. నీరుగా మారితే ఏమవుతుంది, సముద్ర మట్టాలు విరిగిపోతూ ఉంటాయి. అంతే కదా, ఈ నీరంతా ఎక్కడికి వస్తుంది, మళ్ళీ సముద్రాల్లోకి వస్తూ ఉంటాయి. సముద్ర మట్టాలు అనేటువంటివి లెవెల్ పెరుగుతాయి. సముద్ర మట్టాల లెవెల్ పెరగడం వల్ల ఏంటిది తీర ప్రాంతాలు అనేటువంటివి మునిగిపోతాయి. అంతే కదా, అవునా కదా. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ ఇంకేం జరుగుతుంది అని అంటే సాధారణంగా ఉష్ణోగ్రత ఎక్కువ కావడం వల్ల ఓకేనా. సో ఇక్కడ వాతావరణంలో ఏమైనా నీటి ఆవిరి ఉందనుకోండి, ఇక్కడ వర్షం వచ్చేటువంటి పొజిషన్ కనబడదు. అంటే ఇక్కడ ఏంటిది అనావృష్టి పరిస్థితులు అంటే వర్షాభావ పరిస్థితులు అనేటువంటివి కూడా ఏర్పడ జరుగుతాయి. అంటే వర్షం వచ్చినా కూడా ఆ వేడికి మధ్యలోనే ఏమైతే ఉంటుంది ఆ వర్ష చుక్క అనేటువంటిది ఆవిరైపోవడం జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫలితంగా ఏంటిది పంట మొక్కల యొక్క ఏంటిది ఇక్కడ పంట మొక్కలు అనేటువంటి ఏమైతే అంటే కంప్లీట్గా నాశనం కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కిరణజన్య సంయోక్రియ రేటు కూడా ఏమైతే ఉంటుంది పడిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అధిక ఉష్ణోగ్రత పెరిగినట్టయితే ఇవన్నీ పరిమాణాలు అనేటువంటివి సంభవించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, అధిక ఉష్ణోగ్రత ఏంటిది ఇక్కడ పెరిగితే ఇవన్నీ పరిమాణాలు సంభవించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే CO2ను అధికంగా గుర్తుపెట్టేసుకోండి, CO2ను అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల యొక్క వరుస క్రమం కూడా అడుగుతున్నాడు. సో ప్రపంచంలో అత్యధికంగా CO2ను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలు అంటే 2018-19 డేటా ప్రకారం గిట్ట చూసుకున్నట్టయితే CO2ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల్లో ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉన్నారు అంటే చైనా ఉన్నది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ గిట్ట తీసుకున్నట్టయితే ఎవరున్నారు అంటే అమెరికా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. థర్డ్ ప్లేస్ ఎవరున్నారంటే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఎవరున్నారు నాన్న అంటే మన ఇండియానే ఉన్నది. ఓకేనా. సో ఇదంతా కూడా ఏంటిది నాన్న అంటే CO2కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టేసుకోండి. CO2 ఎంత శాతం ఉంది, ప్రస్తుతం ఎంత శాతం ఉంది, ఓకేనా,
ప్రస్తుతం ఎంత శాతం ఉంది, దానివల్ల ప్రయోజనం ఎవరికి ఉంది, నెక్స్ట్ ఇది ఇంకేమన్నా ఏంటిది ఇక్కడ ప్రభావాలకు గురి చేస్తుందా అనేటువంటిది మనం చూసేస్తున్నాం. ఓకేనా. సో ఇదంతా కూడా ఏంటిదంటే CO2కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకో మూలకం ఏమున్నది మనకు అనంటే రైట్ CH4 మీథేన్ గుర్తుపెట్టేసుకోండి. CH4 దీంట్లో కూడా ఏమున్నది మనకు కార్బన్ అనేటువంటి కనబడుతుంది, అవునా. CH4 రైట్. ఇక్కడ మీథేన్గా లేకపోతే దీన్ని మనం ఏమంటున్నామంటే మార్ష్ గ్యాస్. ఓకేనా. మీథేన్ ఆర్ దీన్ని ఏమంటున్నాం మార్ష్ గ్యాస్గా పేర్కొనడం జరుగుతుంటుంది. ఎక్కువగా ఇది ఎక్కడ కనబడుతుంటుంది గనులలో. ఓకేనా. గనుల త్రవ్వకంలో మనకు బయటపడుతూ ఉంటుంది. నెక్స్ట్ అదే పాడుబడినటువంటి బంజరు భూములు గుర్తుపెట్టుకోండి. పాడుబడినటువంటి బంజరు భూముల్లో నుంచి ఇది మనకి ఎక్కువగా రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఏం చేస్తూ ఉంటుంది వాతావరణంలో హీట్ను ట్రాప్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో మినిమం 30% గుర్తుపెట్టుకోండి, 30% వరకు ఇది ట్రాప్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా CH4 అనేటువంటిది కూడా ఏంటిది హీట్ని ట్రాప్ చేసేటువంటి ఏంటిది ఇక్కడ వాయువుగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఏంటిది కాకుండా మనకు CFC క్లోరోఫ్లోరోకార్బన్స్. సో ఇవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేటువంటివి అనంటే రిఫ్రిజిరేటర్ల నుండి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎయిర్ కండిషనర్ల నుండి. ఓకేనా. జెట్ ప్లైన్స్ నుంచి ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేటువంటివి ఉత్పత్తి కావడం అనేటువంటి జరుగుతుంది. ఇవి కూడా ఏంటిది హీట్ని ట్రాపింగ్ చేసేటువంటి వాయువులుగా చెప్పేసుకోవడం జరుగుతుంటుంది. ప్లస్ నైట్రస్ ఆక్సైడ్. ఓకేనా. నైట్రస్ ఆక్సైడ్ గిట్ట మనం గమనించినట్టయితే సాధారణంగా N2O గిట్ట మనం గమనించినట్టయితే ఇవి ఎక్కడి నుంచి వెళ్ళి ఉత్పత్తి అవుతాయంటే ఎరువుల నుంచి సముద్ర జలాల నుంచి చిత్తడి నేలల నుంచి ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేటువంటి ఉత్పత్తి కావడం అనేటువంటి జరుగుతుంది. ఇది కూడా హీట్ని ట్రాప్ చేసేటువంటి వాయు మూలకంగానే మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. ఓకేనా. సో ఇవన్నీ భూతాపానికి గురయ్యేటువంటి మూలకాలుగా మనం అంటే భూతాపానికి గురి చేసేటువంటి మూలకాలుగా మనం పేర్కొనడం జరుగుతుంటుంది. దీంట్లో ఏంటిది ఇక్కడ గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ CO2, దాని తర్వాత CH4, దాని తర్వాత CFC, దాని తర్వాత NO2. సో ఇవన్నీ కూడా ఏంటి భూతాపానికి ఏంటిది కారణమయ్యేటువంటి మూలకాలుగా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. ఇది CO2కు సంబంధించినటువంటి, CH4కి సంబంధించినటువంటి, CFCకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడతోటి మనకేమైపోయింది కార్బన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే కంప్లీట్ అయింది. ఓకేనా. కార్బన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే కంప్లీట్ అయింది. సో అంటే CHOలో ఏం కంప్లీట్ అయింది కేవలం C మాత్రమే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్దాం అనంటే ఓకి వెళ్దాం. ఓ అంటే ఏంటిది మనకు ఆక్సిజన్. రైట్. ఓకు సంబంధించినటువంటి సమాచారాన్ని చూద్దాం. ఓకేనా. O2 అని చెప్పేసి కూడా జరుగుతుంది ఆక్సిజన్. రైట్. ఇక్కడ ఆక్సిజన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని గిట్ట మనం గమనించినట్టయితే ఇది వాతావరణంలో గిట్ట తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఉందన్నా 21% ఉన్నది ఆక్సిజన్ అనేటువంటిది. ఓకేనా. సాధారణంగా భూమి ఏర్పడేటప్పుడు ఓకేనా భూమి ఏర్పడిన తర్వాత ఏంటిది ఈ ఆక్సిజన్ అనేటువంటిది లేదు. కానీ ఏ స్థితిలో ఉన్నది అని అంటే స్వేచ్ఛా స్థితిలో ఉన్నటువంటివి వాయువు. గుర్తుపెట్టేసుకోండి, స్వేచ్ఛ స్థితిలో ఉన్నటువంటి వాయువు ఏంటి అనేటువంటి విషయాన్ని గిట్ట తీసుకున్నట్టయితే O2 అనేటువంటి స్వేచ్ఛా స్థితిలో ఉంది. అంటే భూమి ఏర్పడినప్పుడు ఆక్సిజన్ ఉందా అంటే లేదు, అదే స్థితిలో ఉంది, స్వేచ్ఛా స్థితిలో ఉంది. అంటే అప్పుడే ఏర్పడుతున్నది అనేటువంటి విషయాన్ని మేము దృఢంగా జ్ఞాపకం చేస్తున్నాను. నెక్స్ట్ అదే విధంగా తీసుకున్నట్టయితే ఆక్సిజన్ అనేటువంటిది గిట్ట తీసుకున్నట్టయితే దీన్ని మొట్టమొదటిసారిగా ఎవరు గుర్తించారు అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే షీలే అనేటువంటి సైంటిస్ట్ గుర్తించడం జరిగింది. ఓకేనా. కనుగొనడం అనేటువంటి జరిగింది. సో దీన్ని ఒక మూలకంగా గుర్తుపెట్టేసుకోండి. మొదట కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరినైనా షీలే, కనుగొన్న వ్యక్తి షీలే. సో ఇక్కడ కనుగొన్న వ్యక్తి షీలే. అయితే దీన్ని ఒక మూలకంగా గుర్తించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే జోసెఫ్ ప్రీస్ట్లీ. గుర్తుపెట్టేసుకోండి, ప్రీస్ట్లీ. ఓకేనా. జోసెఫ్ ప్రీస్ట్లీ ఒక మూలకంగా గుర్తించడం అనేటువంటి జరిగింది.
నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకేం జరుగుతుంది అని అంటే ఈ ఆక్సిజన్కి పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్టయితే లేవోయిజర్. ఓకేనా, లేవోయిజర్ అనేటువంటి సైంటిస్ట్ ఆక్సిజన్కి ఆక్సిజన్ అని పేరు ఇవ్వడం అనేటువంటి జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ అంటే అర్థం ఏంటిది అని అంటే ఆమ్లాలను ఏర్పరిచేది అని అర్థము. గుర్తుపెట్టేసుకోండి, ఆక్సిజన్ అంటే ఏంటిదన్నా ఆమ్లాలను ఏర్పరిచేది అని అర్థము. సాధారణంగా ఆక్సిజన్ యొక్క జనరల్ ప్రాపర్టీని గిట్ట తీసుకుంటే ఇది దహన సహకారిగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టేసుకోండి, దహన సహకారి అంటే ఏంటిది మంటలు మండడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఎక్కువగా. ఓకేనా, అయితే ఈ ఆక్సిజన్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఇంకా విషయాలను మనం తీసుకున్నట్టయితే సాధారణంగా ఆక్సిజన్ అనేటువంటిది ఇక్కడ జంతువుల్లో మొక్కల్లో ప్రాణవాయువుగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టేసుకోండి, జంతువులైనా మొక్కలైనా శ్వాసక్రియ గమనించండి, శ్వాసక్రియకు ఉపయోగపడేటువంటి వాయువు ఏంటిది నాన్న అంటే ఆక్సిజనే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జంతువుల్లో కానీ మొక్కల్లో కానీ శ్వాసక్రియ వాయువు ఏంటిది నాన్న ఆక్సిజనే. మరి విడుదల వాయువు ఏంటిదంటే కార్బన్ డైఆక్సైడ్. గుర్తుపెట్టేసుకోండి, అది జంతువులైనా మొక్కలైనా కావచ్చు. రైట్, అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే సాధారణంగా శ్వాసక్రియ యొక్క జనరల్ ఏంటి క్యారెక్టర్స్ మనం చూసుకున్నాం కాబట్టి మానవ శరీరంలో అత్యధికంగా వాయు రూపంలో ఉండేటువంటి మూలకం ఏంటి రక్తంలో అని అంటే ఆక్సిజనే. గుర్తుపెట్టేసుకోండి, మానవ శరీరంలో అత్యధికంగా వాయు రూపంలో ఉండేటువంటి మూలకం ఏంటిది అని అంటే ఆక్సిజన్గా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇది ఏంటిది అని అంటే ఆక్సిజన్కి సంబంధించినటువంటి జనరల్ క్యారెక్టర్స్. సో మరి ఈ ఆక్సిజన్ అనేటువంటి చూసినాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఇంకొన్ని ఏంటిది ఆవరణ శాస్త్ర సంబంధమైనటువంటి ప్రత్యేకతలను కూడా మనం చూసుకుందాం. ఏంటిది అని అంటే ఇప్పుడు నీటి దగ్గరకు వచ్చేద్దాం. నీటిలో గమనించండి, ఆక్సిజన్ కరిగి ఉన్నట్టయితే గుర్తుపెట్టేసుకోండి, నీటిలో ఆక్సిజన్ కరిగి ఉన్నట్టయితే అలాంటి నీటిని మనం ఏమంటున్నామంటే అలాంటి ఆక్సిజన్ మనం ఏమంటున్నామంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని చెప్తున్నాం. నీటిలో ఆక్సిజన్ కరిగి ఉంటే దాని నీరుని మనం ఏమంటాం డిజాల్వ్డ్ అంటే విలీన ఆక్సిజన్ కలిగిన నీరు అని చెప్పేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్గా పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆక్సిజన్ ఎంత కరిగి ఉంటే ఆ నీరు అంత స్వచ్ఛమైనదిగా గుర్తిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉందనుకో ఆ నీటిలో గమనించండి, ఆ నీరు స్వచ్ఛమైనటువంటి నీరుగా, ఒకవేళ ఆక్సిజన్ అనేటువంటిది తక్కువ ఉందనుకోండి ఆ నీరు కలుషితమైనటువంటి నీరుగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ తక్కువగా ఉంటే గమనించండి, సో అది కలుషితమైనటువంటి నీరు, ఆక్సిజన్ ఎక్కువ ఉంటే అది స్వచ్ఛమైనటువంటి నీరుగా మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటున్నాం కాబట్టి సాధారణంగా ఇక్కడ నీటిలో ఆక్సిజన్ అనేటువంటిది కరిగి ఉంటుంది. గుర్తుపెట్టేసుకోండి, నీటిలో ఆక్సిజన్ అనేటువంటి కరిగి ఉంటుంది. సో నీటిలో అధికంగా ఆక్సిజన్ అనేటువంటి కరిగి ఉండడానికి గల కారణం ఏంటంటే టర్బులెన్స్, నీటిపైన జరిగేటువంటి అలజడులే. గుర్తుపెట్టేసుకోండి, నీటిపైన సముద్రాలపైన అలజడులు జరుగుతూ ఉంటాయి. సో అలలు వస్తుంటూ ఉంటాయి. సో ఆ అలజడుల వల్ల నీటిలో అధికంగా ఆక్సిజన్ అనేటువంటి కరిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్టయితే సాధారణంగా ఇక్కడ ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఇతరత్ర ఏంటిది మనకు విషయాన్ని గిట్ట మనం గమనించినట్టయితే సాధారణంగా 5 ppm పార్ట్స్ పర్ మిలియన్ అంటున్నాం. సో ఎంత ఉంటుంది అని అంటే ఇక్కడ నదుల్లో 5 ppm కరిగి ఉండడం వల్లనే అంటే 5 ppm వంతు కరిగి ఉండడం వల్లనే మనకు ఏంటిది నాన్న అంటే ఇక్కడ నీటిలో ఉండేటువంటి చేపలు బతకగలుగుతున్నాయి. అంతకు మించి తక్కువ అయితే చేపలు అనేటువంటి చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. 5 ppm కంటే పార్ట్స్ పర్ మిలియన్ కంటే ఏంటిది ఆక్సిజన్ శాతం తక్కువ అయితే కంప్లీట్గా ఏమైతే చేపలు అనేటువంటివి చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏంటిది నాన్న అంటే ఓవరాల్ జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆక్సిజన్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఆక్సిజన్ యొక్క ప్రభావాలు కావాలా.
రైట్. ఇక్కడ ఆక్సిజన్ యొక్క ప్రభావాలను గిట్ట మనం గమనించినట్టయితే చూద్దాం. ఆక్సిజన్ ప్రభావాలను గిట్ట మనం గమనించినట్టయితే ఏమేం ప్రభావాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గిట్ట చూసుకున్నట్టయితే రైట్. ఫస్ట్ వన్ బిఓడి. ఏంటి నాన్న? బిఓడి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే సిఓడి. నెక్స్ట్ ఓజోన్ లేయర్ డిప్లిటేషన్. ఓకేనా? ఓజోన్ లేయర్ డిప్లిటేషన్. ఈ మూడు దేనికి సంబంధించినటువంటివి అని అంటే వాతావరణ అంశాలకు సంబంధించినటువంటివి. ఓకేనా? ఆవరణ శాస్త్రానికి లేదా కలుషితానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం చూద్దాం. రైట్. దీంట్లో ఫస్ట్ ఏమని ఉంది మనకు? బిఓడి, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకేనా? బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్గా చెప్పేసుకోవడం జరుగుతుంది, లేదా విలీన ఆక్సిజన్ డిమాండ్గా పేర్కొనడం జరుగుతుంటుంది. మనము ఇంతకుముందే చెప్పేసుకున్నాం, కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ అంటున్నాం. అంటే నీటిలో ఆక్సిజన్ కరిగి ఉన్నట్టయితే అలాంటి దాన్ని మనం ఏమంటున్నామంటే కరిగి ఉన్న ఆక్సిజన్గా చెప్పేసుకోవడం జరుగుతుంటుంది. ఇంతకుముందు చెప్పేసినాం, ఆక్సిజన్ అనేటువంటిది జీవుల యొక్క శ్వాసక్రియకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాయువు అని చెప్పేసుకోవడం జరిగింది. రైట్. అయితే ఇక్కడ బిఓడి అంటున్నాను, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ డిమాండ్ ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే ఒక వస్తువు తక్కువ అయినప్పుడు ఏర్పడుతుంది. అవునా? ఒక వస్తువు తక్కువ అయినప్పుడు ఏర్పడుతుంది. సో ఇక్కడ ఆక్సిజన్ తక్కువ అయినప్పుడే డిమాండ్ ఏర్పడడం జరుగుతుంటుంది. వస్తువు కొరతగా ఉంటే ఏమైతే అంటే నాన్న డిమాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అవునా? లేదా వస్తువు ఎక్కువ ఉన్నది అనుకోండి, డిమాండ్ ఏర్పడుతుందా? ఏర్పడదు. కామన్గా అందరికీ వచ్చేస్తుంది కాబట్టి. వస్తువు తక్కువగా ఉంటే మాత్రమే డిమాండ్ ఏర్పడుతుంది. రైట్. ఇక్కడ విషయం ఏంటి? బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ మీకు అర్థం కావాలంటే సో ఇది ఒక కాలుష్యక ఏంటిది సంబంధించినటువంటి పరిమాణంగా మనం చెప్పేసుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ ఒక ప్రమాణ ఘనపరిమాణం కలిగినటువంటి ఒక కుంటను తీసుకున్నా, ఒక చెరువుని తీసుకున్నా నేను. ఓకేనా? చెరువుని తీసుకున్న తర్వాత దీంట్లో అనేక వ్యర్థాలు కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. అవునా? వివిధ ఏంటిది వ్యర్థ పదార్థాలు వచ్చేసి సేంద్రియ పదార్థాలు కానీ వ్యర్థ పదార్థాలు అనేటువంటివి వచ్చి దీంట్లో కలిసిపోతూ ఉంటాయి. అవునా? సేంద్రియ పదార్థాలు వచ్చినప్పుడు సో ప్రతి జీవికి ఏం కావాలి? శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏం చేయాలి? ఆ శక్తి ఎట్లా వస్తుంది అని అంటే ఖచ్చితంగా మనకు ఆక్సిజన్ ఉంటేనే శక్తి అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. శ్వాసక్రియ జరుపుకుంటే శక్తి అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. సో ఇక్కడ దీంట్లో ఉండేటువంటి వ్యర్థాలు ఉన్నాయి కదా, సో సేంద్రియ పదార్థాలు ఉన్నాయి కదా. సో సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉంటే ఏంటిది? ఆ పదార్థాలను విచ్ఛిన్నం చేసి అవి బ్రతకాలి. అవునా? ఆ పదార్థాలను ఆహారంగా తీసుకొని అవి బ్రతకాలి. ఓకేనా? సో ఇక్కడ సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి ఏం కావాలి? వీటికి శక్తి ఎక్కువ కావాలి. వీటికి సూక్ష్మజీవులకి. అవునా? సూక్ష్మజీవులు ఉన్నాయి కదా కుంటల్లో కూడా. ఓకేనా? వ్యర్థాలు ఉంటాయి, సేంద్రియ పదార్థాలు ఉంటాయి, నెక్స్ట్ సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. దాంట్లో ఉండేటువంటి సూక్ష్మజీవులు బతకాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా ఈ సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసి అవి ఆహారంగా తీసుకుంటే అవి బతకగలుగుతాయి. కానీ వీటిని విచ్ఛిన్నం చేయాలంటే ఏం కావాలి? మనకు శక్తి కావాలి. సో శక్తి కావాలంటే అది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? ఆక్సిజన్ తీసుకుంటేనే బాడీలో ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అవునా? సో అవును. కాబట్టి సో ఇక్కడ ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తా అంటే ఇక్కడ ఉండేటువంటి ఓటుని ఆ సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి ఎక్కువగా ఉపయోగించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఏమవుతుంది? దీంట్లో ఉండేటువంటి ఆక్సిజన్ లెవెల్ అనేటువంటిది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో తగ్గిపోయినప్పుడు అక్కడ వేరే జీవులకు కూడా ఆక్సిజన్ అనేటువంటిది కావాలా? సో అక్కడ కొన్ని జీవులు బతకాలంటే ఇంకా ఆక్సిజన్ కావాలి. ఇక్కడ ఆల్రెడీ ఇవి వినియోగించుకుంటున్నాయి సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి. సో అక్కడ ఏం ఏర్పడుతుంది? ఆక్సిజన్ లోటు అనేటువంటిది ఏర్పడుతుంది. లోటు అంటే ఇక్కడ సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి ఏర్పడుతూ ఉంటుంది. ఆక్సిజన్ లోటు అనేటువంటిది ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. సో ఆక్సిజన్ని ఎక్కువ సేంద్రియ పదార్థాలు ఉంటే ఏమైతే ఉంటుంది? ఎక్కువ విచ్ఛిన్నం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఎక్కువ విచ్ఛిన్నం జరగడం వల్ల ఏం జరుగుతుంటుంది? ఆక్సిజన్ అనేటువంటిది ఏమైతే ఉంటుంది? ఇక్కడ కంప్లీట్గా తగ్గిపోవడం జరుగుతుంటుంది. సో ఒక ప్రమాణ ఘనపరిమాణం కలిగినటువంటి కొంత వాటర్లో సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసుకోవడానికి ఓకేనా వినియోగించబడేటువంటి ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయినట్టయితే దాన్నే మనం ఏమంటున్నామంటే
ఇక్కడ ఏమంటున్నాం, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. సింపుల్. ఓకేనా, సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నం చేయడానికి ఆక్సిజన్ కావాలా. సో అన్ని సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంటాయి కాబట్టి, ఓకేనా, అప్పుడు ఆక్సిజన్ లెవెల్ అనేటువంటి ఎక్కడ తక్కువ అవుతుంది అంటే నీటిలో తక్కువ అవుతుంది కాబట్టి అప్పుడు ఏర్పడేటువంటి ఆక్సిజన్ లోటునే BOD అంటాం. ఏమంటాం? BOD. అప్పుడు ఏర్పడేటువంటి ఆక్సిజన్ లోటుని మనం ఏమంటున్నాం, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్పేసుకొని చెప్తాడు. అంటే సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం వల్ల ఏంటిది, ఆక్సిజన్ లోటు ఏర్పడుతుంది ఈ సూక్ష్మజీవులకు. సో దాన్ని ఏంటిది, ఏర్పడేటువంటి ఆ లోటుని మనం ఏమంటున్నాం అంటే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటున్నాం. సో ఇది ఏంటిది అని అంటే ఒక విధమైనటువంటి కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, COD. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జీవ పదార్థాలను విచ్ఛిన్నం అంటే సేంద్రియ పదార్థాలు అంటే ఏంటిది, జీవ పదార్థాలు. సో అదేవిధంగా కుంటల్లో, చెరువుల్లో ఇక్కడ రసాయనిక పదార్థాలు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే పొటాషియం క్రోమేట్, పొటాషియం డైక్రోమేట్ అనేటువంటి ఏంటి అన్ని మూలకాలు వచ్చేసి చెరువుల్లో కానీ కుంటల్లో కానీ చేయడం జరుగుతుంటుంది. సో ఆ కెమికల్స్ని విచ్ఛిన్నం చేయాలన్నా కూడా ఏంటిది కావాలి, శక్తి కావాలి. శక్తి కావాలంటే ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలి, ఆక్సిజన్ పైన ఆధారపడాలా. సో అక్కడ ఆక్సిజన్ అనేటువంటిది ఏం చేస్తుంది, వాటిని వినియోగించుకొని శక్తిని ఎక్కువగా ఏంటిది ఉపయోగించుకొని సేంద్రియ పదార్థాలను లేదా రసాయనిక పదార్థాలను విచ్ఛిన్నం చేసుకుంటుంటుంది. కాబట్టి అప్పుడు కూడా ఏం ఏర్పడుతూ ఉంటుంది, మనకు ఆక్సిజన్ లోటు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇక్కడ రసాయనిక పదార్థాలను విచ్ఛిన్నం చేసేటప్పుడు ఆక్సిజన్ లోటు అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకేనా, సో ఇలా ఏర్పడేటువంటి లోటునే మనం ఏమంటున్నాం అంటే COD, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్గా పేర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే జల కాలుష్యక సూచకాలుగా ఇవి ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇక్కడ BOD కన్నా COD ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ కన్నా ఇక్కడ ఏంటి మనకు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేటువంటిది ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టేసుకోండి ఇది. సో ఇక్కడ కెమికల్ రసాయనిక పదార్థాలు విచ్ఛిన్నం చెందితే అప్పుడు ఏర్పడేటువంటి లోటును మనం ఏమంటాం అంటే COD అని. అదే వ్యర్థ పదార్థాలను సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసేటప్పుడు ఏర్పడేటువంటి లోటుని తక్కువని మనం ఏమంటున్నామంటే BOD, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటున్నాం. ఇవి జల కాలుష్యానికి సూచికలుగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, సో ఇదే కాకుండా ఇంకేంటిది మనకు ఓజోన్. ఓకేనా, ఓజోన్ డిప్రెటేషన్ అని చెప్పేసుకోవడం జరుగుతూ ఉంటుంది.